థ్యాంక్ యూ, దట్ వాస్ షవర్మా. బాస్ ఎక్కడున్నారు? బంటి శీల నా పైన ఉంది, మళ్ళీ చేస్తా. ఇండియన్ టు మూవ్, గ్రాబ్ మూవ్. బర్డ్ మూవ్. ఫిల్స్ में मुलदारम कांटा. సారీ, నీ మిషన్ లోకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చాను. हमें ट्रक विदाउट ब्रेक. నేను చంపక తప్పదు. మన ఇద్దరికి తేడా లేదు. నువ్వు నీ బాస్ కోసం పనిచేస్తున్నావు, నేను నా కోసం. పని ఒకటే కావచ్చు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. You're just a gal, not Gal Gadot. సో ఎక్కడ రావణ్? ఎవరు? వాడే రావణ్. మీరు పిల్స్ అందరిని చంపుతూ ఉంటే మేము సైలెంట్గా కూర్చొని చూడాలా? ఎక్కడ వాడు? నేను చెప్తే నన్ను ఎలాగో చంపేస్తాడు వాడు. బెటర్ నువ్వే చంపాయి. కరెక్టే, ఖచ్చితంగా చంపేస్తాను. చచ్చే ముందు ఒక మంచి పని చేస్తావు. ఆ పిల్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను నీకు భయపడను. సో సార్, మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎవరు సార్ రావణ్? ఒక తెలివైన వ్యక్తి తప్పుడు దారిలో వెళ్ళడం వల్ల వచ్చిన వాడే రావణ్. అంటే 2003 ఇండియా బార్డర్ అయిన కశ్మీర్ సమీపంలోని ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఉన్న ఇసబెల్ హాస్పిటల్లోనే ఇదంతా మొదలైంది. ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు సరిగ్గా ఉండేవి కాదు. అందుకని కొంతమంది ఆర్మీ వాళ్ళని అక్కడ సిచ్యువేషన్ మానిటర్ చేయడానికి అక్కడే పోస్టింగ్ వేసేవారు. అందుకే నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడే ఆ హాస్పిటల్లో మహిమ నర్సింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. మహిని ఇంటర్వ్యూ చేసిన డీన్ తన సర్టిఫికెట్స్ చూసి షాక్ అయ్యాడు. మహి కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్, ఫార్మసీలో ఎంఏ చేసింది, అలాగే నర్సింగ్లో టాపర్. ఇంత క్వాలిఫికేషన్ ఉండి కూడా ఆ హాస్పిటల్లోనే జాబ్కి ఎందుకు అప్లై చేసిందో ఆయనకు అర్థం కాలేదు. మహి అక్కడ పని చేయడానికి ముఖ్య కారణం తన కొడుకు రావణ్.
వాడు పుడుతూనే రెస్పిరేటరీ ప్రాబ్లంతో పుట్టాడు. అందువల్ల అతను పొల్యూషన్కి, సిటీ ఎన్విరాన్మెంట్కి దూరంగా పెరగాలి. దీనికి తోడు మహి ఆర్థిక స్థితి కూడా సరిగ్గా లేదు. ఈ హాస్పిటల్ అయితే వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారనే కారణంతోనే ఇక్కడ జాయిన్ అయింది. అప్పుడే మొదటిసారి మహిని చూశాను. షీ వాజ్ వెరీ ఎఫిషియెంట్ ఇన్ హర్ వర్క్. ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక డాక్టర్ చేయాల్సిన ట్రీట్మెంట్ని నర్స్ అయిన మహి చేసింది. దానికి అక్కడ డాక్టర్ ఈగో హర్ట్ అయ్యి మహిని నిలదీశాడు. అక్కడి హైయర్ అథారిటీస్ని ఎదిరించి మాట్లాడింది మహి. అప్పుడే తిరగబడిన మహి కోపాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. తన భర్త తన్ని మోసం చేసి వెళ్ళిపోయాక రావణే తన ప్రపంచం అనుకుంది. మహి తన కొడుకు జబ్బుని నయం చేయడానికి ఎంతో కష్టపడింది. అవసరమైతే తన ప్రాణం ఇచ్చైనా తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలనుకుంది. తల్లి తన బిడ్డని కాపాడడం కోసం ఎంత దూరైనా వెళ్తుందని చెప్తారు. మహి విషయంలో కూడా అదే జరిగింది. తన కొడుకుని కాపాడడం కోసం తయారు చేసిన మెడిసిన్ని టెస్ట్ చేయడానికి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని వాడుకుంది. అదే టైంలో లివర్ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ కోసం డేవిడ్ అనే ఫారినర్ ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పటికి ఆ జబ్బుకి మందు లేదు. తను ఎంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయింది మహి. ఆ టైంలో తనకి తెలిసింది ఒకటే, తను కనిపెట్టిన మెడిసిన్ని టెస్ట్ చేయాలి. అది పని చేస్తే ఆ మెడిసిన్తో తన కొడుకుని కాపాడుకోవాలి. తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో చేసిన మారణకాండనే అప్పుడే మహి గుర్తించింది. సుమారు 25 మంది పేషెంట్స్ తన వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఒక వారంలో హాస్పిటల్ని సీల్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. కానీ అప్పుడే మహి తయారు చేసిన మెడిసిన్ డేవిడ్ పై పనిచేసిందని మహికి తెలిసింది. తను కనిపెట్టిన మెడిసిన్ పనిచేస్తుందని తెలిసి అంతలోనే ఆ మెడిసిన్ రావణ్ణి పూర్తిగా నయం చేయలేదని తెలిసి మహి ఎంతో బాధపడింది. రావణ్ మిగిలిన పిల్లల్లాగా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నా కూడా తనకింకా పూర్తిగా నయం కాలేదు. ఆ ట్రీట్మెంట్ కోసం మహికి ఇంకా డబ్బు అవసరం. మహి తెలివితేటలు చూసి డేవిడ్ షాక్ అయ్యేవాడు. అప్పుడే తెలివికి దురాశ తోడైంది. డేవిడ్ ఒక టెర్రరిస్ట్. రష్యాని డెస్ట్రాయ్ చేయడానికి తనకు ఒక కెమికల్ వెపన్ కావాలి. అందుకు మహిని వాడుకోవాలనుకున్నాడు. ఇది తయారు చేస్తే ఎంతో డబ్బు వస్తుందని, దానితో తన కొడుకుని కాపాడుకోవచ్చని చెప్పి మహిని కన్విన్స్ చేశాడు. హాస్పిటల్ని సీల్ చేశారు. తర్వాత డేవిడ్ మహిని తన చోటికి తీసుకెళ్లాడు. అది ఊరికి దూరంగా ఉండే ఒక సీక్రెట్ వేర్ హౌస్. ఆరు నెలల తర్వాత డేవిడ్ తన దేశానికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. రష్యాలో టెర్రరిస్ట్ డేవిడ్ ఒక కెమికల్ వెపన్ ని ప్రయోగిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనని ఇన్వెస్టిగేట్ చేయగా ఈ కెమికల్ వెపన్ తయారీలో ఒక ఇండియన్ సైంటిస్ట్ సహాయం ఉందని తన వాంగ్మూలంలో చెప్పాడు. అది తెలిసి ఆ ఇండియన్ సైంటిస్ట్ ని పట్టుకొని వెంటనే అదుపులోకి తీసుకోవాలని భారత ప్రధానమంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టుకోవడానికి తన ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ ఒక్క ఎవిడెన్స్ కూడా లేకుండా తను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది. దాంతో ఆర్మీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కొన్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి 1 year ఇన్వెస్టిగేట్ చేశారు. చేశాక తను హైదరాబాద్లో ఉందని తెలిసింది. తర్వాత ఒక స్పెషల్ టీం అక్కడికి వెళ్ళింది. ఆ టీం లీడ్ చేసింది నేనే. ఐ మస్ట్ సే నా ఎంటైర్ కెరియర్లో నేను చూసిన మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ మహి. ఎనీవేస్ వి గాట్ దేర్. తన్ని కంప్లీట్గా సరౌండ్ చేశాను. రావణ్ని స్పెషల్ హోమ్కి పంపించాం. కొన్నేళ్ళు అక్కడుండి వాడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, నోబడి నోస్. హి జస్ట్ వానిష్డ్. రామాయణంలో రావణ కాండ జరగడానికి మూల కారణం శూర్పణఖ. ఇక్కడ ఈ కెమికల్ వార్కి కారణం మహి. ఇప్పుడు తన యుద్ధాన్ని రావణ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. Oh shit! రాహుల్ గడేమో. సారీ. ఓ సారీ. హలో హలో. Is he snoring or something? Hello? మూడు రోజుల్లో 7 బ్లాస్ట్లు. 3 పువ్వులు 6. అరే నువ్వు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. అయినా నువ్వు సిట్ సిరం ఏంట్రా, నువ్వేం పాడినా అర్థం హలో టాకింగ్ యా. 3 రోజుల్లో 7 బ్లాస్ట్లు. రావణ్, నేను చెప్పేది విను. ఇంత క్రైమ్ చేసి నువ్వు తప్పించుకునేది ఇంపాసిబుల్. మార్కెట్లో ఈ పిల్స్కి కొన్ని కోట్ల బిజినెస్ జరగబోతోంది. ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చిన వాళ్ళు చిన్న డెమో అడుగుతున్నారు. అంత బిజినెస్కి డెమో కూడా ఇవ్వకపోతే ఎలా? అందుకే హైదరాబాద్ని వరల్డ్ టెలివిజన్లో పెట్టి చిన్న డెమో ఇవ్వబోతున్నాను. ఇట్ విల్ ఎండ్ వేర్ ఇట్ ఆల్ ఎండెడ్. బై ద వే, డెమోకి రెడీ అవు. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. కినగూడలోని ఒక గుడిలో మానవ బాంబు పేలింది. 5 మంది చనిపోగా మరికొంతమంది గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ పేలుడు వెనకాల టెర్రరిస్టుల హస్తం ఉండొచ్చని పోలీసుల అంచనా. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి బ్లాస్ట్ జరగడం వల్ల ప్రజలు People hospitals. హలో హలో, మీ హాస్పిటల్లో బాంబు ఉంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వెంటనే అందరిని బయటికి పంపించండి. ఇంతకీ ఎవరు సార్ మీరు? Sir, what happened? రాహుల్, ఇప్పుడే సేఫ్ హౌస్ నుండి ఒక కాల్ మాట్లాడాను. నంబర్ పంపిస్తాను, ట్రేస్ చేసి లొకేషన్ చెప్పు. ఓకే సార్, 10 minutesలో చెప్తాను.
సో వాట్స్ ద ప్లాన్? సారీ సార్. రాహుల్ కాల్ చేస్తాడు, పక్కన ఆపు. హలో రాహుల్, యు నాట్ స్పీక్, టెల్ మీ. ఒరే చారి, అది ఫేక్ లొకేషన్ రా. వాట్ ద? అక్కడికి వెళ్ళడం అనవసరం. గాట్ ఇట్. రాహుల్, రాహుల్. వెంటనే సార్ కన్ఫర్మ్ చేయాలి. రుద్రనేత్ర ప్రధాన కర్తవ్యం దేశ రక్షణ. ఈ ఏజెన్సీలో ఏజెంట్స్ని అపాయింట్ చేసే ముందు మీరు చూడాల్సింది వాళ్ళలో దేశభక్తి. దేశభక్తి అనేది నేర్పిస్తే వచ్చేది కాదు, వాళ్ళ రక్తంలో ఉండాలి. రుద్రనేత్ర జాగ్రత్తగా జరగాలంటే ఎప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి. సో ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. సీక్రెట్ ఏజెన్సీకైనా ఉండే పవర్ ఏంటో తెలుసా మిస్టర్ రావు? ఇన్విజిబిలిటీ. నీ చోటెక్కడో నీ శత్రువుకి తెలిసిపోయిన రోజు నీ పని అయిపోయినట్లే. నా సర్ప్రైజెస్కి రెడీగా ఉండమని చెప్పాను కదా. Drop the bass.